హాయ్ ఫ్రెండ్స్, మన టెక్నో నుంచి మరొక కిల్లర్ ఫోన్ అయితే లాంచ్ చేస్తుంటారు. రూమర్స్ అయితే బయటపడే దేని పేరు టెక్నో కెనాన్ 40 ప్రీమియర్. మనకి ఈ మొబైల్ సంబంధించిన లీక్స్ కానీ డిజైన్ అండ్ బిల్డ్ కోడ్ అయితే బయటపడింది అనమాట. మనకి అఫీషియల్ లాంచ్ డేట్ చూసినట్టయితే నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. మెయిన్ మనకి ఈ మొబైల్ హైలైట్ ఏమంటే ఒకటి డ్యూరబిలిటీ అండ్ కెమెరాస్ ఈ టూ ఫీచర్స్ కొంచెము బాగున్నాయి అనమాట ఈ మొబైల్లో. ఇది మనకి బడ్జెట్లో చేయడానికి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 20K లోపల కానీ 25K ఆ మధ్యలో అయితే రావచ్చు అనమాట. అంటే ఈసారి టెక్నో గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అండ్ పూర్తిగా ఈ మొబైల్ స్పెక్స్ అని కూడా మనం తెలుసుకొని ఫైనల్గా ఈ మొబైల్ హైలైట్స్ ఏమిటి, ఇంకా ఏమేమి తగ్గించారు, ఇంకేం పెట్టాలనేది పూర్తిగా అయితే మరలేకపోతున్నాం. అంతవరకు వీడియో స్కిప్ చేద్దాం గైస్. అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. ఫస్ట్ మనం ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ మనకి ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి 3.8 జాక్ అయితే సపోర్ట్ చేయదు, బట్ హైరైస్ ఆడియో సపోర్ట్ ఉంది. ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మీద రాబోతుంది, చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది అని చెప్పచ్చు. ఇది మనకి IP68 అండ్ 69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఫుల్లీ వాటర్ రేషన్ ఫోన్ అని చెప్పచ్చు. అప్ టు 30 minutes వరకు ఈ వాటర్ రేటింగ్ అని సపోర్ట్ చేస్తుంది. అలాగే మన వెయిట్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 193 grams అయితే వెయిట్ ఉందని చెప్తున్నారు అనమాట. అలాగే మనకి NFC సపోర్ట్ కూడా ఉందని చెప్పచ్చు. ఇంకా మన డిజైన్ విషయానికి వచ్చినట్టయితే ఈసారి డిజైన్లో చాలా వరకు చేంజెస్ జరిగాయి అనమాట. అలాగే మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.67 inches LTPO AMOLED డిస్ప్లే రాబోతుంది. కార్నింగ్ Gorilla Glass 7 ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. మనకి 144 Hz అయితే రిఫ్రెష్ ఉంటుందని చెప్పచ్చు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ ఉందన్నమాట. అంటే మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది అని చెప్పచ్చు. మేజర్గా మనం యాప్స్ ట్రావెల్ చేస్తుంటాం కదా, అప్పుడు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. మనకి HDR సపోర్ట్ ఉందన్నమాట. మనకి 1600 nits అయితే పీక్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. మనకి అవుట్డోర్లో మేబీ టచ్ అవ్వచ్చు అనమాట ఈ బ్రైట్నెస్ అనేది. ఇండోర్లో టచ్ అవ్వదు, అవుట్డోర్లో టచ్ అవుతుంది. అలాగే మనకి Y1 L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అని కూడా మనము HD క్వాలిటీ చూసుకోవచ్చు, అక్కడ కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది మనకి AMOLED డిస్ప్లే కాబట్టి ఇక్కడ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఉంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మనకి MediaTek Dimensity 8350 ప్రాసెసర్ మీద రాబోతుంది. మనకి 4nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్ అనమాట. ఇక్కడ 3.35 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది అనమాట. LPDDR4X ఉంటుంది. అలాగే AVS 3.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అనేది కొంచెం డిసప్పాయింట్ అని చెప్పచ్చు. యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన మొబైల్స్కి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అనేది కొంచెం అడ్వాన్స్ పెడుతున్నారు అనమాట. పర్లేదు, మనకి ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా కొంచెం డాక్యుమెంట్స్ ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు. ఇంకా మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఈ ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. PUBG, Free Fire ఇలాంటివన్నీ కూడా కొంచెం మీడియంగా పర్ఫెక్ట్గా అయితే ఆడుకోవచ్చు అనమాట. కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రాసెసర్ నుంచి. ఇది Android 15 రాబోతుంది అనమాట. 3+2 8 అయితే మనకి ఇక్కడ మేజర్ వాయిస్ అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి HOS 15 రాబోతుంది. మనకి ఇక్కడ కూడా చాలా ఫీచర్స్ అయితే ఎనేబుల్ ఉంటాయి అనమాట. మనకి కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు అనమాట. ఇది OS సపోర్ట్ చేస్తుంది. అలాగే PDF సపోర్ట్ ఉంది అనమాట. ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్. మనకి రేర్ కెమెరా అనేది లో లైట్లో కానీ డే లైట్లో కానీ ఫోటోస్ అనేది స్టేబుల్గా తీయగలదు. రేర్ కెమెరాలో మనకి ఫోటోస్లో ఎటువంటి డౌట్ అయితే ఉండదు అనమాట. అలాగే మన రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 50 MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇచ్చారు. మనకి టెలిఫోటో కెమెరా అనేది కొంచెం డీటెయిల్గా క్యాప్చర్ చేయదు అనమాట. నేచర్గా టెలిఫోటో కెమెరాస్లో ఫోటోస్ అనేవి చాలా బాగా వస్తాయి అనమాట రేర్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే. అలాగే మన టెలిఫోటో కెమెరాలో అప్ టు 3x వరకు ఆప్టికల్ జూమ్ ఉంది అనమాట. లాస్ట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారనమాట. మనం ఈ కెమెరా యూజ్ చేసుకొని ల్యాండ్స్కేప్ కానీ గ్రూప్ ఫోటోస్ కానీ ఇవన్నీ అయితే కవర్ చేసుకోవచ్చు. అలాగే మన ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 50 MP ఇచ్చారనమాట. 50 MP అంటే పర్లేదు, చాలా బెటర్ ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి. చాలా హైయెస్ట్ రెజల్యూషన్లో ఫోటోస్ అయితే తీయచ్చు అనమాట. మీ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి కెమెరా ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే పోర్ట్రేట్ మోడ్ కానీ నైట్ మోడ్ కానీ ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 5100 mAh బయట పెట్టారు. ఈజీగా ఫుల్ వర్కింగ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు బ్యాటరీ నుంచి. అలాగే మనకి ఇక్కడ 70 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 70 watts అంటే 1 hour లోపల అయితే ఫుల్ ఛార్జ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఫైనల్గా ఈ మొబైల్ స్పెక్స్ అని కూడా మనం తెలుసుకున్నాం అనమాట. ఇంక ఇందులో ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ చెప్పాలంటే మనకి డ్యూరబిలిటీ అనమాట. ఇది మనకి IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది, ఇక్కడ మనకి మెచ్చుకోవచ్చు. అలాగే ప్రాసెసర్ కూడా అనమాట. ప్రాసెసర్ కూడా కొంచెం అడ్వాన్స్ ఉంది అనమాట. కెమెరాస్ కూడా అని చెప్పొచ్చు అనమాట. మనకి మెయిన్గా టెక్నోలో కెమెరాస్ అనేవి కొంచెం బాగుంటాయి. చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు టెక్నో కెమెరాస్. ఇలాంటి ప్లస్ పాయింట్స్ అయితే ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. ఫైనల్గా ఈ స్పెక్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్కి అయితే రిప్లై చేస్తాను అనమాట. ఇది గైస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. అందరికీ బై బై.